సాహితీ కళా ప్రవీణ శ్రీ ఔసుల భానుప్రకాష్ గారు రచించిన మేలుకోరా ఓ మనిషి పర్యావరణ చైతన్య గేయ కావ్యం. ఇందులో మొత్తం 7 ఖండికలున్నాయి. అందులో ఈ మొదటి భాగంలో మొదటి ఖండిక నాంది విందాం. నాంది ప్రకృతిని పరిచయం చేస్తూ ప్రకృతి గొప్పదనం వర్ణిస్తూ ప్రశ్నించిన గీతిక ఈ ప్రాశ్నిక పర్వమైన నాంది. మిన్ను మన్ను నెదురెదురుగా గాంచునట్లు నిలిపిరెవరు, నిన్ను నన్ను నడిపించగ ప్రాణమయ్యి నిలిచెనెవరు, పెద్ద పెద్ద బండరాళ్ళు అందంగా పేర్చిరెవరు, పచ్చ పచ్చ ప్రకృతితో బంధమ్మును తీర్చిరెవరు, కొండ కోణ లోయలన్నీ అందంగా మలిచిరెవరు, వెలుగులీను నింగినంత సుందరముగా తీర్చిరెవరు, తారకలకు సొగసులద్ది తలుకులీను శక్తి ఎవరు, చందమామ నవ్వు విరియ బంధమల్లి నడిపిరెవరు, రవిబింబపు కాంతులన్నీ జీవితాల నింపిరెవరు, భూమాతకు సహనమింత తనువెల్లా నింపిరెవరు, పరుగాపని నీరమందు ప్రవహించే తత్వమెవరు, రగిలించే అగ్నిశిఖల దహించే సత్వమెవరు, విత్తనమ్ము నాటినంత మొలిపించెడు ధాతువెవరు, మొగ్గ తొడిగి వికసించగా పుష్పమ్ముగా మార్చిరెవరు, చిగురాకుకు కోమలమ్ము సుతారంగ అద్దిరెవరు, ఎగబ్రాకెడు తీగలోన పెనవేసిన తేజమెవరు, సెలయేరే ఉరుకులెత్త గలగలలకు నాదమెవరు, తరగలుగా ప్రవహించే సంద్రానికి ఘోష ఎవరు, నింగిలోన విహరించే పక్షితతికి బలమెవ్వరు, నీటిలోన నిద్రపోని జలచరాల జత ఎవ్వరు, తనువెల్లా వృక్షమ్ములు గుట్ట నిండ గుట్టెవ్వరు, పండినట్టి ఎండుటాకు రాలిపోట నేర్పెరెవరు, ప్రసరించే కిరణానికి చేతనమే పులిమిరెవరు, ప్రవహించే నదికెప్పుడు చలనమ్మును అలదిరెవరు, పరిమళాన్ని మోసుకెళ్ళు గాలిలోన సూత్రమెవరు, ధ్వనులన్నీ చేరవేయు వాయువందు దాగెనెవరు, సీతాకోకలమేనికి రంగులద్ది విడిచెనెవరు, కోకిలమ్మ గొంతులోన పాట పాడు యుక్తి ఎవరు, పాలు నీరు వేరు చేయు హంస నేర్పు నేర్పిరెవరు, పురివిప్పే నాట్య నెమలి చిత్రవర్ణ భావమెవరు, కరిగిపోవు మంచు శిఖరినంతెత్తున నిలిపిరెవరు, బడబాగ్నిని దాచుకున్న అఖాతాల లోతులెవరు, వెదురులోన గాలి దూర వినిపించే నాదమెవరు, చినుకురాల ఎండుటాకు మ్రోగించే శబ్దమెవరు, చెంచలమో దృగంచెలపు జింకలోన చలనమెవరు, గర్జించే మృగరాజుకు గాంభీర్యపు దీప్తి ఎవరు, వికసించిన మల్లెపూల పరిమళాల గంధమెవరు, చంద్రునికి కలువలకు జతగూర్చిన బంధమెవరు, మబ్బు కురిసి నేలజారు చినుకులోని సత్వమెవరు, మంటరగిలి నింగి సాగు ధూమమందు దాగెనెవరు, గ్రహస్థితికి గమనానికి కాలమంత కలిపెనెవరు, తారలతో తరతరాల జాతకాలు కూర్చెనెవరు, ఋతుతతికి సౌందర్యానికి అనుబంధము నల్లెనెవరు, అంబరాన్ని చుంబించే వృక్షావళి నిడివి ఎవరు, పదార్థాలు తిని చూడగ రుచులన్నీ నింపెనెవరు, మంచు పూల దుప్పటులను కనువిందుగా పంపెనెవరు, భూమి పొరల జలధారలు ఉబికి రాగ నెట్టిరెవరు, అణువులోన బ్రహ్మాండము తత్వముతో తట్టిరెవరు, విశ్వమ్మును నడిపించే చలన గమన శక్తులెవరు, విశ్వమ్మును లయముజేయు నిఖిలాంతపు శక్తులెవరు, వర్షమంత వెలిసిందా హరివిల్లై విరియునెవరు, చలిపులియై వణికించెడు గజగజలను దాగినెవరు, ఆకు మీద ముత్యమల్లె మెరిసిపోవు భాతి ఎవరు, ధరణి తరుణి చీరలైన పంటలలో శోభ ఎవరు, రంగు రంగు పూలలోన పొంగి పొరలు వర్ణమెవరు, పుల్లలేరి గూడు పేర్చు పిట్టపక్షి నేర్పు ఎవరు, రాయి రాయి రాపిడితో రాజుకునే నిప్పు ఎవరు,
మ్రాను మ్రాను రాసుకోగ రవులు గొల్పు ముప్పు ఎవరు? పర్వతాలపై కొనలో నీటి జాడ నిలువెవ్వరు, ఎడారిలో నీరు నిచ్చు వయాసిస్సు ఊటెవ్వరు? ఎవరెవరని 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 ఎవ్వరనుచు ఎన్ని ప్రశ్నలేసుకున్న జవాబొకటే తెలిసిందా? ఇన్ని ప్రశ్నలన్నిటికీ ఎన్న జవాబొకటది, ఏ శక్తులెన్నో దాచుకున్న విలువైనది ప్రకృతి అది. ప్రకృతి అది జీవితాల సుకృతి అది, నవరస భరితాకృతి అది, వర్ణవర్ణ చిత్రాకృతి అది ప్రకృతి గదా. అందాలకు నెలవిదియే, గంధాలకు నిలయమిదియే, బంధాలకు బింబమిదియే, చందములకు ప్రకృతిదియే. మానవాళి జీవితాలు రక్షించెడు కవచమిదియే, భవితవ్యము చలువతోడ విలసిల్లగ దిక్కిదియే. అమ్మలాగా పెంచుతుంది, నాన్నలాగా నడుపుతుంది, తోడు నిలిచి నీడలాగా కడవరకు నడుపును గదా. అద్భుతమౌ శక్తితోడన తులితమౌ యుక్తితోడ అనవరతం ఉపకారమే ప్రకృతి ధర్మమిదియే గదా. నడిపించే శక్తి ఒకటి, కదిలించే సత్వం ఒకటి, మురిపించే ముగ్ధపడతి అందములుకు రసాకృతి. మనలగాచి రక్షించును, మనల బ్రోచి కాపాడును, మన మనుగడకై నిలిచెను, తన మనుగడ కోల్పోయెను. మన చేతలు తన రాతను మార్చివేసే, తన రాతే మన బ్రతుకులు మార్చివేసే, మన చేతుల భావి జగతి. పంచభూత సమ్మిళితం మంచి పంచు ననవరతం, పంచేంద్రియ మానవులే పాడు చేసిరెల్లప్పుడు. వృద్ధి పేర ఎన్ని పాట్లు బుద్ధి గడ్డి తినిపోయన, తన కొమ్మను తానే నరుకు వెర్రి చేష్ట చేసే నరుడు. కళ్ళు తెరవనంటావా ఒళ్ళు జల్లు మను ఫలితము, మును ముందర కనిపించును మేలు కోరవో మానవుడా. మేలు కోరవో మనిషి నీ చేష్టలు గనుమిప్పుడు, ఆలోచన మారకున్న అంతమెగద లోకమంతా. నష్టమెంతో జరిగిపోయే మొద్దు నిదుర వీడకున్న, మొదటికే మోసము వచ్చును ప్రకృతి రక్షణకై సాగుమింకా అంటూ త్రిస్త్రగతిలో మూడు మాత్రలకు విడివడే త్రిస్త్రగతిలో చక్కని అనుప్రాసలతో సాగిన ప్రాశ్నిక పర్వం ఈ మేలుకోరా ఓ మనిషి పర్యావరణ చైతన్య గేయ కావ్యం మొదటి ఖండిక నాంది. రెండవ ఖండిక భూమాత గుండెకోతతో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.